సో ఈ మధ్యకాలంలో గాంధీజీని విమర్శించటం, నెహ్రూని విమర్శించటం, సో కొంతమంది జాతీయ నాయకులను అయి ఉండొచ్చు, చనిపోయిన నాయకులు అయి ఉండొచ్చు, వీళ్ళందరినీ విమర్శించటం చాలా ఘోరంగా తయారైపోయింది. మరి దీనికి కారణం ఏంది అని ఆలోచిస్తే, ఇదేదో చాలా గొప్ప విషయం, మేము సీక్రెట్‌గా చెప్తా ఉన్నాం సమాజానికి అన్న విధంగా వీళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారు. అది మందు తాగి చేస్తూ ఉన్నారా, సోయి తప్పి చేస్తూ ఉన్నారా, లేదా మానసిక రోగంతో చేస్తూ ఉన్నారా అనేది మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏదేమైనా ఇప్పుడు మహాత్మా గాంధీని ఆ మధ్యకాలంలో ఒక హిస్టరీకి సంబంధించిన ఒక అమ్మాయి, కీర్తి అనే అమ్మాయి, ఆమె హిస్టరీకి సంబంధించిన ఒక ఛానల్లో గాంధీ గారి గురించి కొంత ఏదో అమ్మాయిలు ఆయన పక్కన నడుస్తూ ఉంటారు, ఆయన వాళ్ళని ఇలా యూస్ చేసుకొని తన బ్రహ్మచర్యాన్ని టెస్ట్ చేసుకుంటూ ఉంటాడు, ఆయన ఆటోబయోగ్రఫీలనే ఉంది అని చెప్పి కొన్ని విషయాలు చెప్పింది. ఇప్పుడు ఆమెకి ఆ విషయం చెప్పకపోతే ఎవరికి నష్టం, ఎవరికి లాభం? సో ఆ అమ్మాయికి సంబంధించిన ఛానల్కి వ్యూల కోసం చెప్పుకున్నట్టుగానే ఉంది తప్పితే సమాజానికి ఏమైనా లాభం ఉందా, భారతదేశానికి ఏమైనా లాభం ఉందా, భారత యువతకి ఏమైనా లాభం ఉందా? దానివల్ల ఎవరైనా రియలైజ్ అయిపోయి ఓహో ఈయన ఇంత చెడు పని చేసిండని అందరూ మహాత్మా గాంధీకి బదులుగా గొప్ప మహాత్ములు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే వీళ్ళు పనిగట్టుకొని అవసరం లేని విషయాలు చెప్తా ఉన్నారు. అలాగే మన శాస్త్రాల గురించి కూడా, పురాణాలకు సంబంధించి కావచ్చు, వేదాలకు సంబంధించి కావచ్చు, చాలా విషయాలు ఎన్ని లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు మనకు తెలియదు. అలాంటి వాటి గురించి చెప్తే వాళ్ళలో కొన్ని పట్టుకొని ఈ కాలానికి ఉన్న మన కోడి మెదళ్లను వాడుతూ లేదా మందు దాగో ఏదో మళ్ళీ ఇదే కార్యక్రమం. అంటే ఒకటి మానసిక రోగాలు, రెండు బుద్ధి లేకపోవటం, మూడోది మందు తాగిన తర్వాత ఆపసోపి లేకుండా ఏది పడితే అది విమర్శించుదామనే ఒక పద్ధతి తయారైపోయినాయి. సరే ఆ అమ్మాయి ఏదో హిస్టోరియన్ ఛానల్లో ఆమె పెట్టుకున్న దాన్ని పట్టుకొని శ్రీకాంత్ అని ఒక సినిమా యాక్టర్, ఆయన ఏమని మాట్లాడుతూ ఉన్నాడు, గాంధీ చాలా అసహ్యంగా మాట్లాడాడు. అది తప్పు విషయం. ఎందుకంటే గాంధీ స్వాతంత్ర ఉద్యమంలో ఆయన పాత్రని మనం మొత్తానికి కాదనని చెప్పలేము. ఆయన దక్షిణాఫ్రికాలో చేసిన పోరాటాన్ని మనం కాదని అనలేము. సో డెఫినెట్గా ఆయన భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఆయన ఒక భాగంగానే ఉన్నాడు కదా, ఎవరూ లేరని చెప్పలేం. అది ప్రజలతో మమేకమై ఆయన చేసిన పోరాటం ఉంది. లేనప్పుడు ఇన్ని సంవత్సరాల కాలం ఆయన ఎవరు గుర్తుపెట్టుకోరు కదా, మరి ఎంతోమంది వచ్చిపోయినారు కదా. మరి అంత మాత్రం చేత ఆయనకు సంబంధించిన విషయాలు మనకు తెలియదు. యాక్చువల్గా చెప్పాలంటే ఆయన ఏదో రాసుకున్నాడు, దాని కారణాలు ఏంది అవేంది అయిపోయింది. ఆయన మరణించిండు, అది చాలా కాలం అయిపోయింది. సరే ఆయనకు ఆ జ్ఞానం లేకుండా ఉండొచ్చు కాబట్టి ఆయన చేసి ఉండొచ్చు. కానీ ఆ విషయాలు ఇప్పుడు చెప్పడం వల్ల మీకు ఏమైనా లాభాలు వచ్చినాయా, దేశానికి యువతకి ఏమైనా లాభం వచ్చిందా? అదేమీ లేదు కదా. అంటే మీరు మరి మంచి మాటలు మాట్లాడే టైంలో డే టైంలో నొచ్చో లేదా ప్రజల ముందో మాట్లాడండి, ఆన్ ద డయాస్ మాట్లాడండి ఇలాంటి విషయాలు. అది చేత కాదు, ధైర్యం ఉండదు. ఇప్పుడు సోషల్ మీడియా అంటూ దొరికింది కాబట్టి ఏదో ఒకటి విమర్శించాలి, ఒక పాపులారిటీ తెచ్చుకోవాలి, వ్యూస్ తెచ్చుకోవాలి, ఇలాంటి బాధలతోటి ఏమైపోయింది అంటే ఎవరు తరతమ భేదాలు లేకుండా గొప్పవాళ్ళు వీళ్ళు వాళ్ళు అని లేకుండా మొత్తం మీద విమర్శిస్తారు. అది ఎక్కడుందంటే హిందూ సమాజంలో చాలా ఎక్కువగా ఉంది. అదే వేరే మతాలు పర్టికులర్ క్రిస్టియన్స్కు పోయినా, ముస్లిమ్స్కు పోయినా వాళ్ళు వాళ్ళ గ్రంథాలని, వాళ్ళ దేవుళ్ళని, వాళ్ళ నాయకులని ఎవరినైనా విమర్శిస్తున్నారా? కానీ మన దానిలో అట్లా కాదు. మనం వాళ్ళ గురించి మాట్లాడం కానీ మన గురించి మాత్రం చాలా నీచాతి నీచంగా మాట్లాడుకుంటాం. మరి గాంధీ గురించి ఇప్పుడు మాట్లాడకపోతే వచ్చిన నష్టం ఉందా? ఆయన లేడు కదా, ఆయన పాత్ర మరవలేంది. అయినా సరే మనం మాట్లాడతాం. నీ స్థాయి ఎంతో నువ్వు తెలుసుకో శ్రీకాంత్. ఆయన సినిమాలు, ఆయన మాట్లాడే పనులు, ఆయన చేసే పనులు, ఆయన ఏ విధంగా గాంధీని పోల్చుకొని విమర్శించగలుగుతారో ఆయనకు అర్థం చేసుకోవాలి. అలాగే చాలామంది తయారైపోయారు, నెహ్రూని విమర్శిస్తూ ఉంటారు ఏదో బ్రిటిష్ వాళ్ళతో పోలిక తీసుకొని. నెహ్రూని తిట్టే అంత గొప్పవాళ్ళు అయిపోయారా మీరు? సో మీరు నిజంగా గొప్పవాళ్ళు అయి ఉంటే వీళ్ళని విమర్శించలేదు, ఎందుకంటే వాళ్ళంతా చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. కానీ వాళ్ళ ప్రభావం దేశ స్వాతంత్రోద్యమంలో ఉంది. సో వాళ్ళు భాగస్వాములు ఉద్యమంలో, కాబట్టి డెఫినెట్గా వాళ్ళని గౌరవించాల్సిన అవసరం ఉంది. సో అప్పుడేదో జరిగిపోయింది, అక్కడ నష్టం జరిగిన వాళ్ళు ఎవరు వచ్చి కంప్లైంట్ చేయలేదు, అది నష్టం అని చెప్పిన వాళ్ళు లేరు. అది మనం ఈరోజు చెడు అనుకుంటే ఇప్పుడు ఈరోజు నువ్వు చేస్తున్న పనికి లేదా వీళ్ళందరూ చేస్తున్న పని అంతకంటే నీచంగా ఉన్నాయి కదా, మీరు అంతకంటే నీచులే కదా. మరి మిమ్మల్ని ఏమైనా తిట్టాల్సి వస్తుంది? మీరు అసలు సోషల్ మీడియాలో మాట్లాడే అర్హత మీకుందా ముందు ఆ విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. సో అది లేదు కదా. సో డెఫినెట్గా ఎవరైతే మహాత్ములు లేకపోతే గొప్పవాళ్ళని చెప్పబడ్డారో వాళ్ళ చరిత్రలు చూసుకొని వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళని విమర్శలు చేయడం అవసరం లేదు. ఒకవేళ ఓకే చట్టాలు, కోర్టులో న్యాయాలు తీసుకొచ్చేసి వాళ్ళు తప్పు చేశారని ఇప్పుడు తీర్పులు చెప్పిన తర్వాత మీరు విమర్శించారంటే సరైన విధానం. బట్ దేశంలో ఇప్పటికీ వాళ్ళని మహాత్ములుగానే రికగ్నైజ్ చేస్తూ ఉన్నాం, మహాత్ములుగానే పూజ చేస్తూ ఉన్నారు, మహాత్ములుగానే గౌరవిస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా వాళ్ళ గురించి మనం విమర్శించొద్దు.
ఇక్కడ ఎట్లా తయారైపోయిందంటే మనకు సోషల్ మీడియాలో ప్రాబల్యం కోసం గాను ఎవరినైనా మనం విమర్శిస్తాం. మన శాస్త్రాలు విమర్శించే స్థాయి నీకుందా? నీకు అర్థం చేసుకునే శక్తి ఉందా? ఒక భాషనే నీకు సరిగ్గా రాదు. అటువంటప్పుడు సంస్కృతంలో రాయబడ్డ వాటిని నువ్వేం అర్థం చేసుకొని వాటిని వ్యాఖ్యానిస్తున్నావు? కొంతమంది మంత్రాల గురించే చెప్తూ ఉంటారు. మంత్రార్థం తెలియదు, దానిలో ఉన్నటువంటి అంతర్ముఖమైన భావాలు తెలియదు. ఏది నోటికి వస్తే అది మాట్లాడుతూ ఉంటారు. శాస్త్రాల గురించి, పురాణాల గురించి, వేదాల గురించి, దేవతల గురించి, మహాత్ముల గురించి, స్వాతంత్రోద్యమకారుల గురించి, ఎవరి గురించి వాళ్ళ గురించి మాట్లాడారు. మీకేమైనా అర్థమై మీకు నిజంగా అంత జ్ఞానం ఉంటే ఫస్ట్ దాని మీద చర్చ పెట్టుకోండి. పండితులు కావచ్చు, గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు కదా ఇప్పుడు కూడా. వాళ్ళందరినీ పిలిచి ఒక చర్చా కార్యక్రమం పెట్టుకొని ఆ చర్చా కార్యక్రమంలో వాళ్ళని ప్రశ్నలు వేయండి. అంతేగాని ఆధునిక పోకడ సోషల్ మీడియా ప్రభావం చేత గాంధీని విమర్శించి వ్యూస్ తెచ్చుకుంటాం, నెహ్రూని విమర్శించుకు వ్యూస్ తెచ్చుకుంటాం, హిందూ మతంలో ఉన్న దేవుళ్ళని, పురాణాలని, వేదాలను విమర్శించి వ్యూస్ తెచ్చుకుంటాం అనే ఒక గొప్ప వరస్ట్ సమూహాలు, వ్యక్తుల సమూహాలు కంప్లీట్ హిందూ మతంలో తయారైపోయినాయి. అదే వేరే మతాలు అలా లేవు. వాళ్ళు మంచో చెడో వాళ్ళు అలా భరిస్తున్నారు, వాళ్ళు దాంతో వెళ్తూ ఉన్నారు. కానీ వీళ్ళకి మాత్రం అర్థం అవ్వటం లేదు. వీళ్ళు హిందువులుగా చెప్పుకుంటారా అంటే నో మేము అంత సెక్యులర్. సో నోటికొచ్చింది మాట్లాడటం, మందు డోస్ ఎక్కువై పిహెచ్ వాల్యూ మారిపోయి నోటికొచ్చింది నేను మాట్లాడిన దానివల్ల నేను బతుకొచ్చు, డబ్బులు వస్తాయి, నాకు వ్యూలు వచ్చి అనుకోవడం చాలా తప్పైన విషయం. అలా ఎట్లా పడితే అట్లా మాట్లాడు. ప్రభుత్వాలు కూడా కనీసం ఇంగిత జ్ఞానం రావాలి. ఇలాంటి వాళ్ళకి ఒక రూల్స్ తీసుకురావాలి. స్వాతంత్ర ఉద్యమకారులై ఉండొచ్చు, మతానికి సంబంధించి, దేవతలకు సంబంధించి ఎవరన్నా ఇట్లా మాట్లాడినట్లయితే కఠినమైన శిక్షలు వేయబడతాయి. ఇమీడియట్గా వాళ్ళని నాన్ బెయిలబుల్ కేసు కింద మేము లోపల పెడతాం. అంతేగాని మీరు శాస్త్రాలు, పురాణాలు, అలా దేవతలు, మహాత్ములు లేదా స్వాతంత్ర సమరవీరులు ఇలాంటి వ్యక్తుల గురించి ఎవరు బహిరంగంగా ఏం మాట్లాడటానికి వీల్లేదు. మీకు రైట్ లేదని కోర్టులు తీర్పియాలి, ప్రభుత్వాలు చట్టాలు తీసుకురావాలి. లేకపోతే ఎవడు పడితే వాడు ఇష్టమైన నోటుకు వచ్చినట్టు మాట్లాడి 10 పైసలు పనికిరారు వీళ్ళు వచ్చేసి స్వాతంత్ర ఉద్యమకారుల గురించి ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడి కించపరుస్తూ ఉంటే దేశానికి చాలా చెడ్డ పేరు వస్తుంది. యువతలో చాలా చెడ్డ భావాలు ఏర్పడతాయి. ఈరోజు సమాజం చాలా దారుణమైన పరిస్థితిలో వెళ్తూ ఉంది. యువతకి ఏది మంచో ఏది చెడు అర్థం కాని పరిస్థితి. సో అలాంటి స్థితిలో నీకు స్వాతంత్ర ఉద్యమం అర్థం కాదు, వాళ్ళ కష్టాలు అర్థం కాదు. ఏదో ఒక నెగటివిటీని తీసుకొని ప్రచారం చేసి మొత్తం భ్రష్టు పట్టించి చెడునే ప్రచారం చేస్తేనే దాని ద్వారా నేను సంపాదించుకుంటా అనే స్థితి, అలాంటి వ్యక్తులు తయారైపోయినారు, వ్యక్తుల సమూహాలు తయారైపోయినాయి. దీన్ని ప్రభుత్వాలు చట్టాలు తెచ్చి ఇలాంటి చండాలను లేకుండా, ఇలాంటి ద్రోహులు సమాజంలో లేకుండా అటు శాస్త్రాలనై ఉండొచ్చు, మతాన్నై ఉండొచ్చు, అలాగే వ్యక్తులనై ఉండొచ్చు, లేని వ్యక్తులు పర్టికులర్ చెప్పాలంటే ఎదురుగున్న వ్యక్తిని విమర్శించినా చక్కదనం. కానీ లేని వ్యక్తి గురించి వాళ్ళ యాబ్సెన్స్లో మాట్లాడటం అని చాలా తప్పిదం. అది అంగీకరించదగ్గది కాదు. కఠినమైన చట్టాలు తీసుకొచ్చి వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.